నమస్తే అండి. ముండకోపనిషత్ చెప్తున్నటువంటి గురువు గురించిన నిర్వచనమునకు శంకరుల యొక్క భాష్యము. గురువు అనగా ఆగమ విధుడైన ఆచార్యుడు అని అర్థము. అనగా సకల శాస్త్రములు తెలిసినటువంటి వాడు, సకల శాస్త్రములు తానైనటువంటి వాడే ఈ ఆచార్యుడు. అనగా బ్రహ్మనిష్టను అనుభవములోనికి తెచ్చుకొని ఏ పరబ్రహ్మతత్వం ఉన్నదో అది తానైపోయి ఆ తత్వాన్ని శిష్యులకు బోధించేటువంటి వాడే ఈ గురువు అని అర్థము. శంకరులు చెప్పినటువంటి ఈ భాష్యమునకు క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారు చెప్పే భాష్యమును ఆలోచన చేయగలరు. సూక్ష్మముగా చెప్పాలి అంటే భగవద్గీత 8వ అధ్యాయము 3వ శ్లోకములో చెప్పినట్లుగా గుణాతీతము నాశనరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అను శ్లోకమును నెరవేర్చుటకు దిగి వచ్చినటువంటి కృపాసత్య సంపూర్ణుడైన ఆచార్యుడే ఈ గురువు అని అర్థమై ఉండగా, ఇంతకు సకల శాస్త్రములు అనగా జనన మరణ పునరుద్ధానములలో ఇమిడి ఉన్నవేగా. మాయ అనేటువంటి చెరలో బందీ అయ్యున్న మానవుడి యొక్క మనస్సును రక్షించి విమోచించుటకు తెలియచేసేటువంటి శబ్దమునకు గల అర్థమేగా. ధర్మము యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానములో మరుగయ్యున్న ఈ జనన మరణ పునరుద్ధానములకు కర్త భోక్త అయినవాడు ఎవడో, ఎవడి యందు సమస్తము జనించి ఉనికి కలిగి ఉన్నదో, ఎవరిలోనికి సమస్తము తిరిగి వెళ్ళుతున్నదో వాడు, అనగా మానవుడి యందే ఉన్న మానవుడి నిజస్వరూపమే అయి ఉన్న సకలమునకు ఆధారమయ్యున్నటువంటి ఆ పరబ్రహ్మతత్వము యుగముల అంతమందు పంచభూతాలను శరీరముగా ధరించి వ్యక్తమవ్వడం అనేది జననం అయితే, పంచభూతాలకు ఆధారమయ్యున్నటువంటి కామము అనే దుష్టుడిని లేదా మాయను తన శరీరమందే శిలువ యజ్ఞము ద్వారా బంధించుటకు, అనగా మృత్యువుకే మృత్యువగుటకు మరణ శాసనము రాసిన తాను మరణించక అది చెల్లునా? ఈలాగున మృత్యువుకే మృత్యువైన వాడు మృత్యువును జయించి మృతులలో నుండి మహిమ దేహానికి పునరుద్ధానుడైన ఆది సంభూతుడిగా తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరిన శరణార్థుల మనస్సుకు నాశనమే లేనటువంటి గుణాతీతమైనటువంటి తన అట్టి ప్రాణమును, అనగా నిత్య జీవమును ఆశ్రయముగా అనుగ్రహించుటకు దక్షిణ చూపును కలిగి ఉన్నటువంటి ఆగమ విధుడైన ఆచార్యుడే నజరేయుడగు యేసుక్రీస్తు. సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా లోతైన మాటలను నిదానముగా ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.